మరి ఉత్తరం చూద్దామండి. ప్రతాప్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. పుష్కరాలకు కుటుంబం మొత్తం వెళ్లాల్సిందేనా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మాతా పిత స్నుషే పుత్రౌ పుత్రీ పత్ని అతిథి స్వయం దశసంఖ్య కుటుంబీతి విష్ణునా ఉక్తం ద్విజోత్తమ. మాత అంటే తల్లి, పిత అంటే తండ్రి, స్నుషే అంటే ఇద్దరు కోడళ్ళు, పుత్రవు అంటే ఇద్దరు పుత్రులు. మాతా పిత స్నుషే పుత్రౌ పత్ని తన భార్య, అతిథి తన ఇంటికి వచ్చిన అతిథి, స్వయం తాను. ఈ 10 మందిని కుటుంబము అంటారు. అంచేత ఏదైనా పుష్కరాలు లాంటి ముఖ్యమైనది ఒకటి ఉంటే ఇంతమంది కలిసి వెళ్ళాలని విశేషం తెలియజేస్తుంది తప్ప ఇంతమంది వెళ్ళడం ఎందుకు అని అనుకోకూడదు. ఇక్కడ చిన్న ఇదేమిటంటే ఆర్థికమైన స్తోమత కానీ లేకపోయినట్లయితే పుష్కరానికి వెళ్ళినటువంటి వాళ్ళ దగ్గర నుండి ఆ జలాన్ని తెచ్చుకుని మనం స్నానం చేసేటటువంటి పాత్రలో వేసుకుని స్నానం చేయడం అనేది మన ఆర్థికమైనటువంటి స్తోమత లేదా ఆరోగ్యంలో తేడా ఉన్నటువంటి పరిస్థితి లేదా వెళ్ళగలిగిన అవకాశం లేకపోవడం, ఏవో ఇతరమైనటువంటి పని ఒత్తిడులు ఉండడం తప్పనిసరివి. అలాంటి సందర్భాల్లో వెళ్ళకపోయినా పర్వాలేదేమో, కానీ వెళ్ళగలిగిన అవకాశం అన్ని విధాలా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కుటుంబం వెళ్ళవలసిందే. మరో విశేషం, కుటుంబం మొత్తం వెళ్ళినట్టయితే ఏ పితృదేవతలైతే ఆ జలాలలో ఉంటారో, ఈ 12 రోజుల పాటు ఆవాహన చేయబడి ఉంటారో వాళ్ళందరూ కూడా కుటుంబాన్ని చల్లనైనటువంటి దృష్టితో చూస్తారు. ఓ పనికి వాళ్ళ ఫోటో తీస్తూ ఉంటే అందరం దాంట్లో దూరతామే నామహం అని. పితృదేవతలు అందరూ చూస్తున్నటువంటి సందర్భంలో ఆ అవకాశాన్ని కోల్పోవడం ఎంత తప్పు. ఇంచేత కొద్ది బుద్ధి విశేషంతో ఆలోచిస్తే మొత్తం అందరూ కలిసి చక్కగా స్నానం చేస్తే ఆ గుర్తింపు, ఆ గుర్తు, ఆ జ్ఞాపకం శాశ్వతకాలం ఉంటుంది. మరో 12 ఏళ్ల వరకు. మనం ఇప్పుడు వెళ్ళాం, కృష్ణా పుష్కరాలు గుర్తుందా? ఎంత బాగా సరదాగా తిరిగాం, ఎంత చక్కగా స్నానం చేసాం, ఎంత చక్కగా సంకల్పం చేయించుకున్నాం, ఎంత అద్భుతంగా అనిపించింది అని చిన్నప్పుడు నాన్న అమ్మలతో మెలిగినటువంటి విధానం, అవి అన్ని విషయాలు ఒకసారి కలబాతకొచ్చి మంచి ఆలోచనలు కలుగుతాయి. అంచేత కుటుంబం మొత్తం కదిలి వెళ్ళాలి. ఏదైనా ఇందాక అనుకున్నటువంటి ప్రత్యేక కారణాల వల్ల వెళ్ళలేని పక్షంలో అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు స్నానం చేసి పరిశుభ్రంగా తెచ్చినటువంటి జలంతో స్నానాన్ని చేసి పుష్కర స్నానం అయిందనే సంతృప్తిని పొందాలి తప్ప కుటుంబంలో కొందరు మాత్రమే వెళ్ళాలనే నియమం లేదు. అది సరికాదు కూడా.